అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 91 మాస్టర్ పీస్. ఇక స్టోరీలోకి వెళ్తే, దేవదత్త దగ్గర జరిగిన సంఘటనలను తలుచుకొని బాధపడుతున్న స్నేహను దగ్గరకు తీసుకొని ఆమెను ఓదార్చాడు అక్షయ్. ఇంతలో డోర్ దగ్గర ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వినిపించడంతో ఆమెను వదిలి దూరం జరిగి వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడే అన్నపూర్ణతో కలిసి లోపలికి వచ్చాడు యువన్. బెడ్పై ఉన్న తల్లిని చూడగానే ఆతృతగా వెళ్ళి బెడ్పై దగ్గర నుంచొని, మమ్మీ నీకేమైంది అంటూ ఏడుపు మొదలుపెట్టాడు. యువన్ కళ్ళల్లో నీళ్లు చూసిన స్నేహ కంగారుగా కొడుకుని దగ్గరకు తీసుకొని, నాకేం కాలేదు యువన్, నేను బాగానే ఉన్నాను, అనుకోకుండా చిన్న దెబ్బ తగిలింది, తగ్గిపోతుంది, నువ్వేం బాధపడకు అంటూ ఓదార్చింది. తల్లి మాటలు విని యువన్ కళ్ళు తుడుచుకుంటూ తల ఊపాడు. కానీ నమ్మినట్లు కనిపించలేదు. స్నేహ నుదుటిన ఉన్న కట్టుపై చేయి పెట్టి, మమ్మీ నీకు ఇంకా నొప్పిగా ఉందా అని అడిగాడు. స్నేహ నవ్వుతూ యువన్ చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టి, అస్సలు నొప్పిగా లేదు, ఇప్పుడు నేను చూశాను కదా, ఉన్న కొంచెం నొప్పి కూడా పోయింది, నేను ఇప్పుడు చాలా బాగున్నాను అంటూ నవ్వింది. తన తల్లి ముఖంలో నవ్వు చూసిన యువన్ కూడా చిన్నగా నవ్వాడు. దాంతో స్నేహ అతన్ని గట్టిగా హత్తుకుంది. వాళ్ళిద్దరిని చూస్తున్న అక్షయ్కి ఆ దృశ్యం చాలా ముద్దుగా అనిపించింది. అతని కళ్ళు దాచుకోలేని సున్నితత్వంతో నిండిపోయాయి. ఇంతలో ఇంటి నుంచి తెచ్చిన బ్రేక్ఫాస్ట్ను అందరికీ వడ్డించి ఇచ్చింది అన్నపూర్ణ. దాంతో అందరూ కలిసి అక్కడే బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశారు. అది వీకెండ్ కావడంతో యువన్ ఈవినింగ్ వరకు హాస్పిటల్లోనే ఉంటానని మారం చేయడంతో అన్నపూర్ణను కూడా ఈరోజు అక్కడే ఉండమని చెప్పి అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. స్నేహ యువన్ను కాసేపు పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడింది. ఆ తర్వాత కాసేపటికి ఎవరో ఒక వ్యక్తి హాస్పిటల్ వార్డుకి వచ్చాడు. తనను అక్షయ్ గారు పంపించారని, స్నేహ గారికి కొత్త మొబైల్ ఇమ్మని చెప్పారని చెప్పి ఆమెకు లిమిటెడ్ ఎడిషన్లో ఉన్న న్యూ మొబైల్ ఇచ్చి వెళ్ళాడు. దేవదత్త స్నేహను కిడ్నాప్ చేసినప్పుడు ఆమె మొబైల్ను బయట ఎక్కడో విసిరేశారు. ఆఫీస్కి వెళ్ళిన అక్షయ్కి స్నేహతో మాట్లాడడానికి ఫోన్ లేకపోవడంతో వెంటనే ఆమెకు మొబైల్ కొనిపించాడు. దాంతో ఫోన్లో సెట్టింగ్స్ అన్నీ ఫిక్స్ చేసిన స్నేహ అరగంట తర్వాత, ఇంత కాస్ట్లీ ఫోన్ కొనించినందుకు థ్యాంక్స్ అంటూ ఒక మెసేజ్ను టైప్ చేసి అక్షయ్కి ఫార్వర్డ్ చేసింది. ఆఫీస్లోని క్యాబిన్లో సిస్టమ్ ముందు కూర్చొని ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ప్లాన్ గురించి చెక్ చేస్తున్న అక్షయ్ ఫోన్లో మెసేజ్ టోన్ రావడంతో అప్రయత్నంగా అటువైపు చూశాడు. అక్కడ కనిపించిన స్నేహ మెసేజ్ చూసిన వెంటనే ఓపెన్ చేసి చదివాడు. వెంటనే అతని పెదాలపై చిన్న చిరునవ్వు విరిసింది. దాంతో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, యూ ఓన్లీ టేక్ గుడ్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఆమె మెసేజ్కి రిప్లై ఇచ్చాడు. ఆ మాటలు చూడగానే స్నేహకు ఏదో తెలియని భారం దిగిపోయిన ఫీలింగ్ కలిగింది. కాసేపు యువన్ కూడా కొత్త ఫోన్తో ఆడుకున్నాడు. ఇంతలో ఆమెకు ఆఫీస్ నుండి కరణ్ కాల్ చేస్తుండటంతో, మమ్మీ నీకు కాల్ వచ్చింది అంటూ యువన్ ఫోన్ను స్నేహకు ఇచ్చాడు. ఆమె కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు నుంచి కరణ్, మేడం మీకేమైంది, నేను నిన్నటి నుంచి మీకు కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ కాంటాక్ట్ అవ్వడం లేదు, అసలు ఏమైందో తెలియక కంగారు పడుతున్నాను అని ఆత్రంగా అడిగాడు. స్నేహ చిన్నగా నవ్వి, అదేం లేదు కరణ్, నేను చాలా బాగున్నాను, నిన్న నైట్ నుంచి నా ఫోన్ పాడైపోయింది, అందుకే కాల్స్ కలవడం లేదు అని చెప్పింది. ఆమె జరిగిన విషయం అంతా చెప్పి ఇప్పుడు అందరినీ కంగారు పెట్టదలుచుకోలేదు. దాంతో అసలేం జరగనట్లుగానే మాట్లాడింది. ఆమె ఎంత కూల్గా చెప్పినా ఆమె గొంతులో వినిపించిన నీరసాన్ని గమనించాడు కరణ్. అయినా దాని గురించి అతను ఇంకేం ప్రశ్నించలేదు. ఆ తర్వాత ఒక క్షణం ఆగిన స్నేహ, ఈరోజు ఈవినింగ్ మనకి ఒక ఈవెంట్ ఉంది కదా, నేను దానికి అటెండ్ అవ్వలేకపోవచ్చు, నువ్వు హాస్ని కలిసి వెళ్ళండి, మీరు వెళ్ళడం ఇంపార్టెంట్, సరేనా అని అంది. సరే మేడం నిరాశగానే చెప్పాడు కరణ్. ఈవెంట్కి సంబంధించి అతనితో మరికొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత స్నేహ ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత అన్నపూర్ణ స్నేహను రెస్ట్ తీసుకోమని చెప్పి యువన్ను తీసుకొని కాసేపు అలా బయటకు వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిన 5 నిమిషాలకే స్నేహ రెస్ట్ తీసుకోవడానికి కళ్ళు మూసుకుంది. సరిగ్గా అదే సమయంలో డోర్పై తట్టిన శబ్దం రావడంతో ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఈ టైంలో ఎవరొచ్చారు అని అనుకుంటూ డోర్ వైపు చూసి, రండి అని పిలిచింది. అప్పుడు డోర్ బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ లోపలికి వచ్చి, మేడం మిమ్మల్ని చూడడానికి ఆర్టిస్ట్ వరుణ్ వచ్చారు, మేము అతన్ని లోపలికి పంపించవచ్చా అని అడిగాడు. వాళ్ళంతా స్నేహ కోసం అక్షయ్ ఏర్పాటు చేసిన గార్డులు కావడంతో స్నేహ పర్మిషన్ లేకుండా లోపలికి అతన్ని పంపించలేదు. గార్డ్ చెప్పిన మాట విని స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది. అతనికి నేను హాస్పిటల్లో ఉన్నానని ఎలా తెలిసింది అని అనుకుంటూ ఒక క్షణం ఆలోచించి, సరే
అతన్ని లోపలికి పంపించండి అని చెప్పింది. ఓకే మేడం అంటూ ఆ గార్డ్ బయటకు వెళ్ళిన 2 నిమిషాల్లోనే లోపలికి వచ్చాడు ఆర్టిస్ట్ వరుణ్. స్నేహాని అలా బెడ్పై చూడగానే వరుణ్ కళ్ళల్లో ఒక గిల్టీ ఫీలింగ్ కనిపించింది. కానీ వెంటనే అతను నార్మల్గా చిరునవ్వు నవ్వుతూ, స్నేహ ఎలా ఉన్నావు, నేను ఒకసారి చూడాలనిపించి వచ్చాను అని అంటూ తనతో పాటు తెచ్చిన 2 ఫ్రూట్ బ్యాగ్స్ను పక్కనే పెట్టాడు. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఎందుకు, ఏదో చిన్న యాక్సిడెంట్, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను వరుణ్ అని కొంచెం ఇబ్బందిగా చెప్తూ పక్కనే ఉన్న సోఫాలో కూర్చోమని సైగ చేసింది. కానీ వరుణ్ ఆమె వైపు బాధగా చూసి, స్నేహ ఇదంతా నా వల్ల జరిగింది, నువ్వు ఇప్పుడున్న పరిస్థితికి ఆ దేవదత్త కారణమని నాకు తెలుసు, నువ్వు ఇంకా నా దగ్గర దాచాలని ట్రై చేయకు అని అన్నాడు. ఆ టైంలో అతని మనసులో ఉన్న అపరాధ భావాన్ని వర్ణించడానికి వరుణ్కి మాటలు రావడం లేదు. ఆ మాట విని స్నేహ అతనికి ఎలా తెలిసిందని కొంచెం ఆశ్చర్యపోయినా వెంటనే చిన్నగా నవ్వి, ఇందులో నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, దీనికి నీకు ఎలాంటి సంబంధం లేదు, నిజమే ఆ దేవదత్త నన్ను కిడ్నాప్ చేశాడు, కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది అని అంది. జరిగింది మొత్తం వివరంగా అతనికి చెప్తే అతను ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాడని అనుకున్న స్నేహ అంతకు మించి అతనికి ఏం తెలియనివ్వాలని అనుకోలేదు. ఆమె మాటలకు కాసేపు మౌనంగా ఉన్నాడు వరుణ్. కానీ ఆమె ముఖంపై ఉన్న గాయం, తలకున్న కట్టు ఏం జరిగిందో అతనికి తెలిసేలా చేస్తోంది. దాంతో అతను, స్నేహ నువ్వు నా కోసం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఇదంతా నా వల్లే జరిగింది, మీరు చెప్పకపోయినా మీ గాయాలు నిజం చెప్తున్నాయి, ఆ దేవదత్త ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడని తెలుసు, కానీ నేను వాడిని అంత ఈజీగా వదిలిపెట్టాను, ఈ పని చేసినందుకు వాడు ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించి తీరుతాడు అని అన్నాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వరుణ్ ముఖం ఆ క్షణంలో కోపంతో ఎర్రగా మారిపోయింది. అతని మాటలు విని స్నేహ అదంతా ఏం అవసరం లేదు అని చెప్పాలనుకుంది. కానీ అతను తనపై చేయి వేయబోయాడనే సంగతి గుర్తుకు రాగానే ఆమె గుండె కూడా పగతోనే నిండిపోయింది. అతను చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాలని అనుకున్న స్నేహ ఇక వరుణ్ను వారించలేదు. కాసేపటి తర్వాత ఆమె వరుణ్ వైపు చూసి, సరే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నేను త్వరగా రికవరీ కూడా అవుతాను, అప్పుడు మనం వీకెండ్ లంచ్కి వెళ్ళాలి అని అంది. దాంతో అతను సరే అన్నట్లుగా తల ఊపి చిన్నగా నవ్వాడు. నిజానికి నిన్న సాయంత్రం స్నేహను ఆ దేవదత్త మనుషులు కిడ్నాప్ చేశారని తన మనుషుల ద్వారా వరుణ్కి తెలిసింది. వెంటనే ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలని కాపాడాలని ప్రయత్నించాడు వరుణ్. కానీ అప్పటికే ఆమెను ఎవరో కాపాడారని తెలియడంతో అతను కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అతనికి దేవదత్తకు ఉన్న పగలో స్నేహ చిక్కుకుందని, ఆమె చాలా బాధలు పడిందని వరుణ్కి తెలుసు. అందుకే అతను గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఆ తర్వాత వరుణ్ కాసేపు ఆమెతో మాట్లాడి ఒక అరగంట తర్వాత బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కాసేపటికి యువన్ను తీసుకొని తిరిగి వచ్చింది అన్నపూర్ణ. మరికొంచెం సేపటికి అక్షయ్ కూడా ఆఫీస్ నుంచి తిరిగి రావడంతో అన్నపూర్ణ అతన్ని చూసి, సార్ మీరు రాత్రంతా రెస్ట్ తీసుకోలేదు, యువన్ బాబుని తీసుకొని ఇంటికి వెళ్తే నేను మేడం దగ్గర ఉంటాను అని చెప్పింది. స్నేహ కూడా అవును అని చెప్పడంతోనే అక్షయ్ మాట్లాడుతూ, అదంతా ఏం అవసరం లేదు, యువన్ రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంటికి తీసుకెళ్ళి త్వరగా నిద్రపుచ్చండి, నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు. దాంతో అన్నపూర్ణమ్మ ఇంకేం మాట్లాడలేక సరే సార్ అని అంది. కానీ అక్షయ్ తనతో ఉంటానని చెప్పడంతో స్నేహలో కొంచెం ఆందోళన కనిపించింది. నిన్నంతా మత్తులో ఉండడం వల్ల ఆమెకేమీ తెలియలేదు, కానీ ఈరోజు స్పృహలోనే ఉంటుంది. అందుకే ఇప్పుడు అక్షయ్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆమె కొంచెం ఆందోళన పడింది. కాసేపటి తర్వాత అక్షయ్ స్నేహాలకు బాయ్ చెప్పి కిస్ చేసిన యువన్ అన్నపూర్ణతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గదిలో ఒక అసహజ నిశ్శబ్దం ఆవరించింది. అక్షయ్ నేరుగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. ఈలోగా సర్వెంట్ టిఫిన్ కూడా తీసుకురావడంతో అక్షయ్ స్వయంగా ఆమెకు వడ్డించి ప్లేట్ని స్నేహ చేతికిచ్చి తిను అన్నాడు. అది చూసి స్నేహ ఆశ్చర్యపోతూ, ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు, నేను చేయగలను అని అంది. రేపటి నుంచి నువ్వే చేసుకో, ఈరోజు హాస్పిటల్లో ఉన్నావు కదా, నన్ను చేయి నువ్వు అని అన్నాడు అక్షయ్. దాంతో స్నేహ అతని ప్రవర్తనను విచిత్రంగా చూస్తూ ఇంకేం మాట్లాడకుండా డిన్నర్ పూర్తి చేసింది. అక్షయ్ కూడా తినడం పూర్తవడంతో సరే నువ్వు ఆఫీస్లో అలసిపోయి ఉంటావు, వెళ్ళి నిద్రపో, నేను కూడా పడుకుంటాను అంది స్నేహ. ఎక్కడికి వెళ్ళి నిద్రపోవాలి, సీరియస్గా అడిగాడు అక్షయ్. సోఫాలో క్యాజువల్గా చెప్పింది స్నేహ. నేను సోఫాలో పడుకోవాలనుకోవడం లేదు, క్లియర్గా చెప్పాడు అక్షయ్. ఆ మాటకు స్నేహ అతను వింతగా చూసి, అయితే నువ్వు ఇంటికి వెళ్ళాల్సింది కదా, ఇక్కడ మరో బెడ్ కూడా లేదు, ఈ బెడ్పై పడుకుంటే నువ్వు పేషెంట్ అనుకుంటారు అని అమాయకంగా అంది. ఒక్కరు పడుకుంటే అది పేషెంట్ బెడ్ అవుతుంది, ఇద్దరు పడుకుంటే
అది వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్ అవుతుంది, కూల్గా చెప్పాడు అక్షయ్. అతని మాటలకు స్నేహ ఒక్కసారిగా షాక్ అవుతూ నమ్మలేనట్లుగా చూసి, అంటే నీ ఉద్దేశం ఏంటి అని అడిగింది. అప్పుడు అక్షయ్ వచ్చి బెడ్పై ఆమె పక్కనే కూర్చుంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, చూడు స్నేహ, మొన్న రాత్రి మన ఇద్దరి మధ్య జరిగింది ఏదైనా నేను దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని అన్నాడు. ఆ మాట విని స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అతని మాటల్లో కళ్ళల్లో చాలా మార్పు కనిపిస్తుంది. దాంతో స్నేహ అతని చేతిలో నుంచి తన చేతిని వెనక్కి తీసుకుంటూ, జరిగిన దానికి నేను ఒక్కడనే బాధ్యుని చేయాలని నేను అనుకోవడం లేదు. ఏం జరిగినా అందులో ఇద్దరి బాధ్యత ఉంది అని అంది. అది విని అక్షయ్ ఒక క్షణం మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత నిదానంగా, స్నేహ, మొన్న రాత్రి నువ్వు కేవలం నన్ను ముద్దు మాత్రమే అడిగావు, కానీ ఆ తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందుకే ఆ రోజు జరిగిన దానికి పూర్తి బాధ్యత నాదే అని చెప్పాడు. అక్షయ్ మాటలు విన్న స్నేహకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక నోరు తెరుచుకొని అతని వైపు చూస్తూ, కంట్రోల్ చేసుకోలేకపోయాడా అంటే అర్థం ఏంటి? ఇతను నన్ను ప్రేమిస్తున్నాడా అని అనుకుంది. ఆమెకు తెలిసినంత వరకు అక్షయ్ కోసం చాలామంది అమ్మాయిలు క్యూ కట్టి ఉంటారు. అందులో ఎక్కువ మంది తనకన్నా అందంగా ఉండే ఉంటారు. ముఖ్యంగా దాత్రి కూడా అక్షయ్ అంటే ప్రాణమిస్తుంది. అలాంటి వాళ్ళల్లో ఒక్కరిని కూడా అక్షయ్ ఎప్పుడూ కన్నెత్తి చూడలేదు. కానీ ఇప్పుడు తన పట్ల ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోయానని అతనే చెప్తుంటే ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. నిజానికి వాళ్ళిద్దరూ రెండు విభిన్న ప్రపంచాలకు చెందిన వాళ్ళు. అందుకే అతని మాటల్ని స్నేహ నమ్మలేకపోతున్నట్లుగా చూసి చిన్నగా నవ్వి, అక్షయ్, ఈరోజు నీ మూడు బాగున్నట్లుంది, జోక్స్ కూడా బాగా వేస్తున్నావు, సరే కొదలే, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను పడుకుంటాను అని అంది. ఆమె దేని గురించి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందో స్నేహకు కూడా క్లారిటీగా తెలియదు. కానీ అక్షయ్ను ఆమె ఎదుర్కోలేకపోతోంది. అందుకే వెంటనే బెడ్పై పడుకొని దుప్పటి కప్పుకొని అటువైపు తిరిగింది. ఆమె ముఖంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అక్షయ్కి కనపడకూడదని అనుకుంది. కానీ ఇంతలో వెనుక నుండి ఒక చెయ్యి ఆమెను వెచ్చగా కౌగిలించుకుంది. ఆమె శరీరానికి మరో శరీరం తాకుతోంది. దాంతో స్నేహ ఒక్కసారిగా ముడుచుకుపోతూ అక్కడి నుంచి కదలబోయింది. కదలొద్దు, ఇప్పటికే నువ్వు అలసిపోయావు, ఇక సైలెంట్గా పడుకో వెనుక నుండి చెప్పాడు అక్షయ్. దాంతో స్నేహ మెస్మరైజ్ అయినట్లుగా కదలకుండా ఆగిపోయింది. అక్షయ్ కూడా ఆమెను నిశ్శబ్దంగా పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య కేవలం ఉద్వేగభరితమైన స్పర్శ మాత్రమే తెలుస్తోంది. ఇద్దరిలోనూ ఎన్నో అలజడులు. ఆ చీకటి గదిలో ఆ ఇద్దరి శ్వాస శబ్దం తప్ప మరే శబ్దం వినిపించడం లేదు. ఒకరి తోడును ఒకరు ఆస్వాదిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే తెల్లవారుజామున కిటికీలో నుంచి సూర్యకిరణాలు బెడ్పై పడుకొని ఉన్న ఆ ఇద్దరిపై పడుతున్నాయి. దాంతో స్నేహ మెలకువ వచ్చినట్లుగా కళ్ళు తెరుస్తూ బెడ్పై బద్ధకంగా పక్కకు తిరగబోయింది. కానీ కదలడానికి కష్టంగా అనిపించడంతో తల తిప్పి పక్కకు చూసింది. అక్కడ అక్షయ్ మంచి నిద్రలో ఉన్నట్లు కనిపించాడు. దాంతో రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకున్న స్నేహ చిన్నగా నవ్వుకొని నిద్రపోతున్న అతని ముఖాన్ని పరీక్షగా చూసింది. తెల్లగా అందంగా ఉన్న అతని ముఖం నిద్రలో మరింత అట్రాక్టివ్గా కనిపిస్తోంది. ఒకసారి అతని ముఖాన్ని తాకాలన్న కోరికను స్నేహ ఆపుకోలేకపోయింది. దాంతో మెల్లగా తన వేళ్లతో అతని ముఖాన్ని సుతారంగా తాకుతూ, ఇతను నేచర్ క్రియేట్ చేసిన ఒక మాస్టర్ పీస్ అని అనుకుంది. అక్షయ్ రోజురోజుకు స్నేహకు దగ్గర అవుతుండడంతో వేద ఫ్యామిలీలో పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? ఒక్కటవుతున్న ఆ బంధం శాశ్వతమేనా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.